ఈసారి క్యాటరింగ్ అయితే నేను ఒక్కనే వెళ్ళాను. ఈ చిన్న పాప మాత్రం చాలా హెల్ప్ చేసింది. 10 కేజీల చికెన్ బిర్యానీ, 4 కిలోల చికెన్ ఫ్రై, 2 కిలోల మటన్ ఫ్రై, షేర్వా రైతా అయితే చెయ్యాలి. ఫస్ట్లీ క్యాటరింగ్ తిరుపతి అన్నారావు సర్కిల్ దగ్గర ఫెడరల్ బ్యాంక్ కి ఆపోజిట్ లో ఉండే సరస్వతి నిలయంలో అయితే చేయబోతున్నాము. ఈ మిద్దిపై నుంచి ఒక్కసారి ఆ తిరుమల కొండను చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇక నేను ఒక్కనే వచ్చాను కాబట్టి వెళ్ళంగానే అల్లం పేస్ట్ వేసేసి ఎర్రగడ్డలు, టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు కట్ చేసి కడిగేశాను. ఇక ఈ పాప అయితే మన వీడియోలు డైలీ చూస్తుందంటే వచ్చి నేనేమైనా హెల్ప్ చేయనా అన్నా అని అడిగింది. ఇక ఒక పక్కన బిర్యానీకి అండి ఎక్కిచ్చేసి ఇంకో పక్కన చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. చాలా మంది మీరు చేసేది బిర్యానీ కాదు పలావ్ అని చెప్పేసి కామెంట్ పెడుతున్నారు. పలావ్ కి మేము చేసే బిర్యానీకి చాలా డిఫరెన్స్ అనమాట. కొద్దిగా కూడా పోలికే ఉండదు. అలాగే కస్టమర్ ఏ స్టైల్లో బిర్యానీ కావాలని అడుగుతున్నారు, అదే స్టైల్లోనే బిర్యానీ చేసిస్తున్నాము. ఇక బిర్యానీకి అయితే రైస్ వేసి దమ్ము పెట్టేసాను. చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఈ పాపతో మాత్రం చాలా అంటే చాలా టైం పాస్ అయింది. మాట్లాడుతున్న సప్పు పని చేసినట్టుగానే లేదు. ఇక నేను ఆ పాప ఇద్దరు కాసుకుని టిఫిన్ చేసేసి చికెన్ సేర్వా కూడా రెడీ చేసాము. ఇక అలాగే మన పని కూడా అయిపోయింది. లాస్ట్ లో 2000 డబ్బులు 2 బిర్యానీలు తీసుకుని లిఫ్ట్ దిగి బండెక్కి